మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్పై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. జిల్లాలో హింసను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదన్నారు. హింసను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. బాల్కా సుమన్ తన తీరు మార్చుకోవడం లేదని హెచ్చరించారు. కేతనపల్లిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని, అయితే కావాలనే కొందరు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. పాత సుమన్ లెక్కనే ఉంటే బాగుంటుంది. వారు మొన్న ఎలక్షన్లలో కూడా వచ్చి ఎవరైతే వివేక్ని సపోర్ట్ చేసినారో బట్టలు ఇప్పి కొడతానని చెప్పినాడు. ఆయన ఓడిపోయింది. మొన్న కూడా అవసరం లేదు ఒక ఎంపీ ఒక మంత్రి పైన రాళ్ళు పడేసుడు, కోన్ డివైడర్ పడేసుడు అవసరం ఏముండే? ఎవరు కూడా వైలెన్స్ లేకుండే అక్కడ. ఒక్కడి ఖబర్దార్, ఎవరైతే నాన్ వైలెన్స్ చేతిలో తీసుకుంటారో ఆగేది లేదు. ముఖ్యమంత్రి ఆ రోజులలో కేసీఆర్నే ఎవరు కూడా భయపడలేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తే చెన్నూరు ప్రజలు ఒప్పుకోరు.